ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చాలా మంది తొందరపడి డివోర్స్ తీసుకుంటున్నారు కదా. అవును కదా. వాళ్ళ గురించి మీరు ఏమన్నా చెప్తారా? పరిత్యాగ పత్రం ఇచ్చుట నాకు అసహ్యమైన క్రియ అని బైబిల్లో రాయబడుతుంది. ఈరోజు చాలా మంది మా జీవితాలు మా ఇష్టం అన్నట్లుగా పెళ్లి చేసుకోవడాలు విడిపోవడాలు జరుగుతున్నాయి. కానీ మనం చేసే కొన్ని చర్యలు దేవుని దృష్టికి ఆయాసకరంగా అసహ్యకరంగా ఉంటాయని, పరలోకాన్ని చేజార్చుకోవడానికి ప్రధాన కారకాలుగా మారతాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విడాకులు తీసుకున్నావు సరే, ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న చట్టాలు మీ నిర్ణయాలతో ఏకీభవించవచ్చు, కానీ పరలోకపు చట్టం ఏకీభవిస్తుందా ఆలోచించాలి. అన్నిటికంటే ప్రధానమైనది పెళ్లి చేసుకోవడానికంటే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మొక్కుబడి చెల్లించకుండా ఉండటం కంటే మొక్కుకొనకుండా ఉండటమే మేలు. ఆడిన మాట తప్పడం కంటే అసలు ఒక ప్రమాణం చేయకుండా ఉండటమే మేలు కదా. నేను అంటాను, సహనం లేకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఉదాహరణకి ఒక మామిడికాయని చూడు, అది పిందెగా ఉన్నప్పుడు వగరుగా ఉంటుంది, కాస్త పెద్దదైన తర్వాత పులుపుగా అవుతుంది. అదే మామిడికాయ పండుగ మారిన తర్వాత మాత్రం తీయగా మారుతుంది. భిన్నమైన దశల్లో ఆ మామిడికాయ యొక్క రుచి మారిపోతూ ఉంది. కానీ ఒకానొక స్థితిలో పరిపక్వత చెందిన తర్వాత మాత్రం తినడానికి యోగ్యమైనదిగా తీయగా రుచికరంగా మారిపోతుంది. అలాగే మనిషి కూడా మారతాడు. అయితే ఒక వ్యక్తితో మన జీవితం ముడిపడిన తర్వాత ఈ వ్యక్తి నాకు అనుకూలంగా లేరు, ఈ వ్యక్తి వల్ల నేను ఏదో నష్టపోతున్నాను అని తీసుకునే తొందరపాటు నిర్ణయాల మూలంగానే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఏమో దేవుడు ఆ వ్యక్తిని మారుస్తాడేమో. ఒకనాడు లోకంలో లోపం కలిగినటువంటి ఒక జీవితాన్ని మనం జీవిస్తుంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రభు మనకు ప్రాణం పెట్టాడు. ఈ రోజు మనం ఆయన వెంబడిస్తూ నీతిమంతుల కోవలో మనం ఉన్నాము అంటే ఒకనాడు మన పాపాన్ని ఆయన భరించడం బట్టి కదా. అలాగే మనం కూడా ఇతరుల మీద చూపించినటువంటి సహనం ఒకనాటికి తీయని ఫలితాలను ఇస్తుంది. సో కాబట్టి ఓపిక అన్నింటినీ సరిచేస్తుంది. సో తొందరపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు తొందరపడేటువంటి గుణాన్ని విడిచిపెట్టేంత వరకు పెళ్లి చేసుకోకండి. సహనశీలులు మాత్రమే పెళ్లి చేసుకోండి. ఎందుకంటే నీ జీవితం నీ ఊహలాగా ఉండదు.